గోదావరికి వరద నీరు చేరడంతో ధవళేశ్వరం నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 5 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద తాకిడి మరింత పెరుగుతోంది. ఖరీఫ్ సీజన్ కావడంతో రైతాంగానికి 10,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గోదావరి వరద ఉధృతిపై ధవళేశ్వరం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం నీటి మట్టం పెరుగుతోంది. ఇదే క్రమంలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉండడం జరిగింది. చూడొచ్చు 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతో శబరి, సీలేరు నదులు పొంగి పొరులుతున్నాయి. దాంతోపాటుగానే చింతూరు, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల నుంచి వాగులు, వంకల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో గోదావరికి సాధారణ వరద అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వరద ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సాధారణ స్థితిలోనే ఉండడం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయాలంటే దాదాపు 8-9 లక్షల క్యూసెక్కుల నీరు వరకు కూడా రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి చేరుతుండడంతో ఇది సాధారణ వరదగానే అధికారులు చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు సిల్వే నుంచి 48 గేట్లు ఎత్తి 1,13,436 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఆ వరద నీరంతా కూడా ధవళేశ్వరం మీదుగానే సముద్ర ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ధవళేశ్వరం ఆమ్లో ఉన్నటువంటి 70 గేట్లలో 37 గేట్లను ఎత్తారు. ర్యాలీలో 20 గేట్లు, మద్దూరులో 11 గేట్లు, విజయేశ్వరంలో 11 గేట్లను ఎత్తి 0.40 మీటర్ల మేర గేట్లను పైకెత్తి 99,689 క్యూసెక్కుల అదనపు జలాలను అయితే దిగువకు ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అయితే గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 10.90 అడుగులుగా నమోదవడం జరిగింది. వ్యవసాయ అవసరాలకైతే తూర్పు డెల్టా నుంచి 3,900, మధ్య డెల్టా నుంచి 2,450, పశ్చిమ డెల్టా నుంచి 5,800 క్యూసెక్కుల నీటిని అయితే దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతంతో పాటు రాష్ట్రంలో కూడా వర్షాభావ పరిస్థితులు కనిపించడంతో ఈ వర్షపు నీటి అయితే సాధారణంగా గోదావరికి అయితే తరలి రావడం జరుగుతుంది. అయితే భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి సమయంలో అటు తెలంగాణ, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే ఎక్కువ నీటి మట్టం ధవళేశ్వరం వద్ద పెరిగి అధికారులు అప్రమత్తమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి 1,00,000 క్యూసెక్కుల సాధారణ నీరు వరద వస్తుండడంతో పెద్దగా ప్రమాదం లేదు. కానీ మనం చూస్తున్నాం కదా, గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గేట్లు అయితే కొంత మరమ్మతులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లను ధవళేశ్వరం బ్యారేజ్ మరమ్మతుల కోసం తాజాగా ప్రకటించడం జరిగింది. త్వరలోనే వీటి పనులు జరిగి తుప్పుపట్టినటువంటి గేట్లన్నింటినీ కూడా తొలగించి నూతన గేట్లను ఏర్పాటు చేసే దిశగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. ఇది వచ్చేదంతా కూడా వర్షాకాలం వరదలు ఉన్నటువంటి సందర్భంలో తగిన జాగ్రత్తలు ప్రాజెక్టుల వద్ద తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా తాగునీటిని, సాగునీటిని అంతటినీ కూడా రైతాంగానికి, స్థానిక ప్రజలకు ఇచ్చే విధంగా అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ అంటే మనకు తెలుసు, ఇటు కాటన్ బ్యారేజ్గా ప్రముఖ ప్రస్థానం పొందినటువంటి చరిత్ర ఉంది. ఈ కాటన్ బ్యారేజ్ వల్ల దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఉపయోగపడడంతో పాటుగానే లక్షలాది మంది తాగునీరు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. దీన్ని ఇంకా మరింత దృఢంగా మరమ్మతులు జరగాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఎగువ ప్రాంతాల్లో సాధారణ కురుస్తున్నటువంటి సందర్భంలో అంటే సాధారణ వరద అయితే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కనిపిస్తుంది. 99,000 పైగా క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. అటు పోలవరం ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు అందరికీ కూడా ఇప్పటికే గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు చేరడంతో అక్కడ దర్శనాలు నిలుపుదల చేయడం జరిగింది. భవిష్యత్తులో అంటే రానున్నటువంటి 10 రోజులు, నెల రోజుల్లో భారీ వర్షాలు ఉన్నటువంటి సందర్భంలో జలవనరుల శాఖ అప్రమత్తం కావడంతో పాటుగానే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అత్యుత్సాహంతో స్నానాలకు దిగడం కానీ ఎవరు కూడా చేయరాదు, జాగ్రత్తలు పాటించాలన్న హెచ్చరికలను అయితే అధికారులు పంపిస్తూ ఉన్నారు. ఎవరైనా బాలుతో గణేష్ ఐ న్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్.